హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. చికెన్ దోశ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఆడబడుచాల అబ్బాయేమో యూట్యూబ్లో చూసాను అత్త చాలా బాగుందని చెప్పేసని చికెన్ దోశ అయితే వేయమని చెప్పాడు. నేను కూడా ఎప్పుడూ చేయలేదని చెప్పేసని యూట్యూబ్లో చెక్ చేసి చూసానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్ పీసు, ఈ చికెన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఓకే అండి. నెక్స్ట్ ఏమో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్టు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, గరం మసాలా పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని, మనకి చికెన్ అయితే ఫ్రై చేసాక కూడా ఇంకా ఉడకదు కదండి, అందుకోసము కొద్దిగా గట్టిగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ అంటే 4 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు నీకు చూపించిన విధంగా ఇలా వాటర్ వచ్చిన తర్వాత వాటర్ ఇంకిపోయిందండి. వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను రేకు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత నేనైతే దోశకి వేసుకోవడానికైతే రుబ్బైతే రెడీగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ దోశ అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత దోశ పైన అయితే ఒక ఎగ్ అయితే వేసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ స్ప్రెడ్ చేసారండి. దోశ అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత 2 వైపులు అయితే కాల్చుకోవాలి. మనం ఎగ్ వేసాం కదా, ఆ సైడ్ అయితే కొద్దిగా లైట్గా కాల్చుకొని నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చికెను ఆల్రెడీ రెడీ చేసింది కదండి, ఈ చికెన్ బ్యాటర్ని అయితే వేసేసుకొని నేను చూపించిన విధంగా ఇలా అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేను ముద్ద చట్నీ అయితే చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.